ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించిన ఆలయం. కొంచెం కష్టపడితే సీఎం పర్మిషన్ అన్నా దొరుకుతుందేమో కానీ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం జరగాలి అంటే రాసిపెట్టి ఉండాలి. సంవత్సరాల తరబడి పడిగాపులు కాసిన స్వామివారి దర్శనం దొరకట్లేదు అనే ఎదురు చూసే భక్తులకి ఇప్పుడు నేను చూపించబోయే ఒక ఆలయం అద్భుతమైన అవకాశం. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎక్కడ దొరుకుతుందా అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. హలో అండి, అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్రయాత్ర అండ్ దిస్ ఈజ్ యువర్ చైతురా. అండ్ అలాగే ఈరోజు నేను మీ అందరికీ చూపించబోయే టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఒక చిన్న కొండ మీద నిర్మించడం అనేది జరిగిందనమాట. టీటీడీ వాళ్ళు తిరుపతికి సంబంధించినటువంటి వాళ్ళు అదే టెంపుల్ని సేమ్ తిరుపతిలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాంటి టెంపులే మన హైదరాబాద్లో నిర్మించడం అనేది జరిగింది. సో టీటీడీ వాళ్ళు నిర్మించినటువంటి టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంటుందన్నమాట. సో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ గుడిలోని స్పెషాలిటీ ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇంత దూరాలు వచ్చి నేను షూట్ చేస్తున్నప్పుడు సో డెఫినెట్లీగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలుపుతూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి విశిష్టలు ఏంటి అనేది తెలుసుకుందాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఒక చిన్న కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించడం అనేది జరిగింది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ దేవాలయాన్ని హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. అచ్చం తిరుమల తిరుపతిలో దేవస్థానం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే రీతిలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా నిర్మించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఆ దేవాలయం ఎలా ఉంటుంది అనేది మన వీడియో ద్వారాగా తెలుసుకుందామా. ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్కి మనం రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి తెలంగాణ భవన్ అనమాట. సో తెలంగాణ భవన్ పక్కన ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాంటి టెంపులే హైదరాబాద్లో కూడా నిర్మించడం అనేది జరిగింది. ఇది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు. సో చాలామందికి తిరుపతి వెళ్ళాలి, తలనీలాలు సమర్పించుకోవాలి శ్రీనివాసుడికి అనేసి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉంటారు. బట్ ఇంట్లో సమస్యల వల్ల కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ డిఫరెంట్ సమస్యల వల్ల కోరిక అనేది బ్యాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో లేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ టీటీడీ వాళ్ళు నిర్మించినటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నా కూడా సరిపోతుంది అనమాట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి నేను రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు యాక్చువల్గా పార్కింగ్ చేసుకునే ప్లేస్ అంటే అటువైపు రోడ్ ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను నేను. ఫ్రంట్ వచ్చేసి మెట్ల మార్గం ఉంటుంది. సో మెట్ల మార్గం నుంచి కూడా రావచ్చు. గుడికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వైకుంఠ ద్వారం దగ్గర నుంచి వే ఉంటుందన్నమాట గుడికి వెళ్ళడానికి. సో నేను పార్కింగ్ చేసుకొని అటు నుంచి వచ్చాను. హైదరాబాద్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లోనే మనకు ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తుందన్నమాట. ఒక మంచి పీస్ఫుల్నెస్ అనేది ఈ ఎంట్రన్స్లోనే మనకు కలుగుతుంది. భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సులభతరం చేయడానికి ఈ దేవాలయాన్ని ఉద్దేశించి నిర్మించడం అనేది జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో కూడా సేమ్ తిరుమలలో ఎటువంటి పూజలు అయితే చేస్తారో అలాంటి పూజలు కూడా సేమ్ ఇక్కడే చేయడం అనేది జరుగుతుంది. ఆర్జిత సేవలు పూజలు కూడా నిర్వహిస్తారు. సుప్రభాత సేవ టికెట్ ధర వచ్చేసి ఈచ్ 1 పర్సన్కి 100 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. సహస్రనామ అర్చన టికెట్ ధర వచ్చేసి 200 రూపీస్. సర్వదర్శనం మరియు అష్టోత్తరం ఇద్దరికి వచ్చేసి 100 రూపీస్, అంటే ఈచ్ 1 పర్సన్కి 50 రూపీస్ అనమాట. ఏకాంత సేవకు వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
అభిషేక సేవ వచ్చేసి 500 రూపీస్. ఈ టెంపుల్ ముల్బగల్ రాయితో దావీడి శైలిలో నిర్మించడం అనేది జరిగింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విమానగోపుర స్వామి వారిని కూడా మనం ఈ గుడిలో దర్శనం చేసుకోవచ్చు. గర్భగుడి బయట గుడికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు అండ్ అలాగే అలివేలు మంగతాయారు అమ్మవారి దేవాలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఉదయం సుప్రభాత సేవ 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. మార్నింగ్ 9 కల్లా నేను టెంపుల్కి రీచ్ అయిపోయాను యాక్చువల్గా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం అనేది మంచిగా జరుగుతుందని చెప్పి వెళ్ళాను. సో నేను అనుకున్న విధంగానే దర్శనం అనేది సూపర్గా జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనమాట. సో తిరుపతిలో ఎలా అయితే విగ్రహం ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ విగ్రహాన్ని కూడా చెక్కడం అనేది జరిగింది. వీడియోస్కి కెమెరాస్కి అలో లేదు, బట్ తెలియకుండా సీక్రెట్గా ఒక చిన్న క్లిప్ అనేది తీశాను. 2019 మార్చి 13 బుధవారం మహాకుంభాభిషేకంతో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా! స్వామివారు ఉండేటటువంటి గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఒకేసారి 50 మంది భక్తులు దర్శనం చేసుకునే ప్లేస్ మనకి గర్భగుడిలో చూడవచ్చు. అండ్ అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన దైవం నల్లని గ్రానైట్ రాయితో తయారు చేయబడడం జరిగిందనమాట. సో నిలబడి ఉన్న భంగిమలో స్వామివారు ఉంటారు. అండ్ అలాగే చెన్నై నుండి వచ్చిన శిల్పులు ఈ విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగింది. 6.5 అడుగుల ఎత్తు ఈ విగ్రహం అనేది ఉంటుందన్నమాట. బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే వైకుంఠ ఏకాదశి నాడు ఈ దేవాలయాన్ని మరింత అద్భుతంగా డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి లైట్లతో ఈ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. గర్భగుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం టేకు కలపతో తయారు చేయబడడం జరిగిందనమాట. మరియు ఇది 45 అడుగుల ఎత్తుతో ఉంటుంది. అలాగే ఈ కొండ మీద నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ మొత్తం మనకు కవర్ అవుతాయి అనమాట. సో జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం మనకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ మాత్రం చూడడానికి కొండ మీద నుంచి. ఈ గుడిలో మెయిన్ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించిన వారికే ఈ గుడిలోకి అలౌ అనేది ఉంటుందన్నమాట. లైక్ సారీ చుడిదార్ వేసుకున్న వారికే ఈ గుడికి అలౌ ఉంటుంది. అండ్ అలాగే అబ్బాయిలు అయితే జీన్స్ టీషర్ట్స్ వేసుకోవచ్చు. పంచకట్టు కట్టుకొని వెళ్తే ఇంకా మరీ మంచిదనమాట. టిటిడి దేవాలయం సమూహంలో మనము 33 అడుగుల ఎత్తు గల మహాగణపతి దేవాలయాన్ని కూడా చూడవచ్చు. సో ఇక్కడ పక్కన మనకి మహాగణపతి దేవాలయం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీరు నెలలో 2వ ఆదివారం నాడు గుడికి వెళ్తే మీకు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా పొందవచ్చు. సో 50 రూపీస్ అవుతుందన్నమాట ఆ లడ్డు మనం తీసుకోవడానికి. నెలలో 2వ ఆదివారం నాడు స్వయాన తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూల్ని ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రంగ రంగపతి రంగనాథ, నీ సింగాళాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ